జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవిస్తూ స్వాగతిస్తున్నాము. మరి అదేవిధంగా నూతనంగా ఏర్పాటు చేస్తున్న కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నాపై గెలిచిన మాధవిరెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నా కడప నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు, జగనన్న అభిమానులకు, మరి అదేవిధంగా నా కడప నియోజకవర్గ ఓటర్ మహాశయులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా కోసం రాత్రింపవళ్ళు ఆహార్నిశలు కష్టపడి నా గెలుపు కోసం ప్రయత్నించిన ప్రతి నాయకునికి, ప్రతి కార్యకర్తకు, నాయకురాళ్లకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. రాజకీయాలంటే మోసం చేయడము, అసత్యాలు చెప్పడము, దగా చేయడము, ఎన్నికల ముందు మాట చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రజల్ని వంచడము, మోసం చేయడము అనేది రాజకీయాలని చెప్పి మేమందరం కూడా భావించడం జరిగింది. కానీ మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజకీయాలంటే మోసం కాదు, రాజకీయం అంటే దగా చేయడం కాదు, రాజకీయం అంటే అసత్యాలు చెప్పడం కాదు, రాజకీయం అంటే చెప్పిన మాట నెరవేర్చుకోవడము, రాజకీయాలంటే చెప్పిన ప్రతి వాగ్దానం నెరవేర్చడము, మరి ఏదైతే నిజాయితీతో రాజకీయం చేయాలి, నైతిక విలువలతో రాజకీయం చేయాలి, ప్రజలకు మోసం చేయకూడదు అనేది మా నాయకుడు మాకందరికి కూడా నేర్పించడం జరిగింది. దాంట్లో భాగంగానే 2019లో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎప్పుడు ఏ రాజకీయ పార్టీ కూడా ఇవ్వనటువంటి మ్యాండేట్ని ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడం జరిగింది. మరి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ప్రజలకు ఏదైతే మాట ఇచ్చారో
మరి ఆ మాటలకు కట్టుబడి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, కోవిడ్ కష్టకాలంలో కూడా ప్రతి పేదవాడిని ఆదుకుంటూ ఇచ్చిన మాటకు అనుగుణంగా ప్రతి సంక్షేమ పథకం సాచ్యురేషన్ మోడ్లో అర్హత ప్రామాణికరంగా, మధ్యవర్తులు లేకుండా, దళారులు లేకుండా, లంచాలకు తావు లేకుండా, కులాలకు తావు లేకుండా, మతాలకు తావు లేకుండా, రాజకీయ పార్టీలకు తావు లేకుండా అర్హత ప్రామాణికరంగా సంక్షేమ పథకాలు అందించడం జరిగింది. మరి మేనిఫెస్టో అంటే గతంలో లాగా ప్రజలకు మోసం చేయడం కాదు. మేనిఫెస్టో అంటే ఒక పవిత్ర గంధంగా భావించి మరి ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తూ మరి ఈరోజు ప్రతి ఒక్కరిని, ప్రతి పేద కుటుంబాన్ని ఆదుకోవడం జరిగింది. మరి ఈరోజు డ్వాక్రా అక్కచెల్లెమ్మలకైతే 4 విడతల్లో మీకు సంబంధించిన డ్వాక్రా రుణమాఫీ వడ్డీతో సహా ఇస్తానని చెప్పిన మాట ప్రకారంగా 4 విడతల్లో మరి వాళ్ళ అకౌంట్లో జమ చేసిన పరిస్థితి. మరి రైతులకందరికి కూడా రైతు భరోసా పెట్టి రైతులందరికీ కూడా పెట్టుబడి కింద 13,500 రూపాయలు ప్రతి ఏటా ఇవ్వడం జరిగింది. మరి సకాలంలో ఆ రైతులకందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీలు అందిస్తూ రైతు భరోసా కేంద్రాలు పెట్టి మరి ఆ రైతు సోదరులందరినీ కూడా విత్తనం వేసే నాటి నుంచి మరి వాళ్ళ చేతికి పంటకు వచ్చిన తర్వాత మరి ఆ పంటకు కూడా గిట్టుబాటు ధర లభించే వంతు వరకు కూడా మరి ఆ రైతు భరోసా కేంద్రాలు మరి ఆ రైతులకందరికీ కూడా చేయి పట్టుకొని నడిపించడం జరిగింది. విద్యకు పేదరికం అనేది అడ్డు రాకోకూడదు. ప్రతి పేదవాడు ఉన్నత చదువులు చదువుకోవాలి. నేను ఒక ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఉండే విద్యార్థులకు ఇచ్చే ఆస్తి ఏదైనా ఉందంటే అది విద్య మాత్రమే అని చెప్పి ప్రతి పేద విద్యార్థి ఉన్నత చదువులు చదువుకోవాలని చెప్పి మరి ఆ తల్లిదండ్రులకు ప్రోత్సాహకరంగా దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి ఏటా 15,000 రూపాయల చొప్పున మరి ఆ తల్లి అకౌంట్లో జమ చేసిన పరిస్థితి. మరి అదే కాకుండా విద్యారంగంలో ఎప్పుడు జరగనటువంటి విప్లవాత్మకమైన మార్పులు చేసి నాడు నేడు ద్వారా ప్రతి ప్రభుత్వ బడులన్నీ కూడా అభివృద్ధి చేసి కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా మరి ఈరోజు మన రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలని కూడా అభివృద్ధి చేసి మరి ఆ విద్యార్థులకందరికీ కూడా మంచి పౌష్టికరమైన ఆహారాన్ని అందించాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో జగనన్న గోరుముద్ద అనే పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతిరోజు ఒక మెనుతో పాటు మరి ఆ గోరుముద్ద పథకాన్ని అమలు చేయడం జరిగింది. మరి పాఠశాలలు తెరిసిన రోజే మరి ఆ విద్యార్థులకందరికి కూడా మరి వాళ్ళకందరికి కూడా పుస్తకాలు ఇవ్వాలి, వాళ్లకు క్వాలిటీతో కూడుకున్న బట్టలు ఇవ్వాలి, వాళ్లకు బూట్లు ఇవ్వాలి, సాక్స్లు ఇవ్వాలి, బెల్ట్ ఇవ్వాలి, టై ఇవ్వాలి,
ఏ రకంగా ఒక కార్పొరేట్ స్కూలుకు ఒక విద్యార్థి ఏ విధంగా వెళుతాడో మరి అదే తరహాలో నా రాష్ట్రంలో కూడా ప్రతి పేద విద్యార్థి ప్రభుత్వ బడులకు మరి ఆ కార్పొరేట్కు వెళ్ళే విద్యార్థితో సమానంగా ప్రభుత్వ బడికి కూడా విద్యార్థులు వెళ్ళాలని చెప్పి మరి ఒక కిట్ రూపంలో జగనన్న విద్యా కానుక రూపంలో వాళ్ళకందరికీ కూడా అందించడం జరిగింది. మరి 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపలున్న మహిళలకు గతంలో ఎప్పుడు ఏ ప్రభుత్వాలు కూడా ఆలోచన కూడా చేయనటువంటి విధంగా మరి ఆ వయస్సులో ఉన్న మహిళలను ఆదుకోవాలని చెప్పి మరి వాళ్ళందరూ కూడా వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటట్టుగా జగనన్న చేయూత వైఎస్ఆర్ చేయూత అనే పథకాన్ని ప్రవేశపెట్టి 18,750 రూపాయల చొప్పున ప్రతి ఏటా 4 ఏళ్లలో 75,000 రూపాయలు మరి వాళ్ళకందరికీ కూడా అందించడం జరిగింది. మరి ఆ ప్రోత్సాహకం అందిస్తూ కూడా బ్యాంకులతో టైఅప్ అయి అతి తక్కువ వడ్డీకి వాళ్లకు రుణాలు అందిస్తూ మరి పెద్ద పెద్ద ఎంఎన్సి కంపెనీలతో టైఅప్ అయ్యి ప్రాక్టర్ అండ్ గ్యాంబల్ అయితేమి, అమూల్ అయితేమి, హిందుస్థాన్ లివర్ లిమిటెడ్ అయితేమి ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలతో టైఅప్ అయ్యి మరి డైరెక్ట్గా వాళ్ళకందరికి కూడా కొనుగోలు చేసే సదుపాయాలని కూడా కల్పించి మరి ఆ మహిళా సాధికారత దిశలో అడుగులు వేయడం జరిగింది. మరి ఈరోజు కార్మికుల పక్షపాతిగా ఉంటూ ఈరోజు ఆటో కార్మికులకైతేమి, ట్యాక్సీ డ్రైవర్లకైతేమి మరి ఏ ప్రభుత్వాలు కూడా పట్టించుకున్నటువంటి విధంగా మరి వాళ్ళకు కూడా ప్రతి ఏటా 10,000 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తూ మరి అదే కాకుండా రోడ్ సైడ్ వ్యాపారస్తులు చిన్న చిన్న తోపుడు బండ్ల వాళ్ళకందరికి కూడా వడ్డీ లేని రుణాలు అందిస్తూ మరి ఈ రకంగా అనేక సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు ఎక్కడ వివక్షకు తావు లేదు, ఎక్కడ లంచాలకు తావు లేకుండా అర్హత ప్రామాణికరంగా మరి అందించిన తరుణంలో మరి ఈరోజు ఈ ప్రజా తీర్పు చూస్తుంటే నిజంగా ఆశ్చర్యం అవుతుంది.